స్కెచ్ చేయండి. దీనికి ముందు క్లాస్ నేను నా వీడియోస్లో పెట్టున్నాను. ఈరోజు చూడండి, ఇవి కల్పిత సంఖ్యలు. కల్పిత సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో ఇమాజినరీ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ రుణ సంఖ్యలకు వర్గం మూలాలు కనుక్కునేటప్పుడు ఏర్పడే సంఖ్యల్ని మనం కల్పిత సంఖ్యలు అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ √-4 ఉంది. ఇక్కడ మనం ఈ √-4ని మనం ఎలా రాయొచ్చు అంటే 2గా రాయొచ్చు. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే a/b =√ab. సో ఇక్కడ తీసుకున్నట్లయితే √-1ని మనం ఏమంటామంటే ఐగా సూచిస్తాము. సో ఇక్కడ ఫైనల్గా మనకు √-4 అంటే 2 అని అర్థం. సో ఇది కల్పిత సంఖ్యలు. సో కల్పిత సంఖ్యల తర్వాత సంకీర్ణ సంఖ్యలు. సంకీర్ణ సంఖ్యల్ని కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో. సో కాంప్లెక్స్ నెంబర్స్ =a ± bi. సో ఇక్కడ ఏ అంటే రియల్ నెంబర్స్, బి అంటే ఇమాజినరీ నెంబర్స్. సో అదేవిధంగా నెక్స్ట్ బేసి సంఖ్యలు. ఇంగ్లీష్లో మనం ఆడ్ నెంబర్స్ అంటాము. సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే ఏంటంటే 2చే నిశ్శేషంగా భాగించబడని, అంటే శేషం 1 అంటే రిమైండర్ 1 వచ్చే వాటిని మనం ఏమంటామంటే బేసి సంఖ్యలు అంటాం. సో బేసి సంఖ్యలు సాధారణ రూపం ఏమిటంటే ఫార్ములా 2n+1. సో ఇక్కడ n అంటే సహజ సంఖ్యలు. ఇక్కడ బేసి సంఖ్యల సమితి 1, 3, 5, 7, 9. సో ఇక్కడ మొదటి n బేస్ సంఖ్యల మొత్తాన్ని మనం దేంతో చూస్తామంటే n² తో చూస్తాం. సో n మనకు సహజ సంఖ్యలని ఆల్రెడీ చెప్పాను. సో ఎన్నో బేస్ సంఖ్యల సరాసరిని మనం nతో చూస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే n 5 అనుకున్నాం అనుకోండి. సో వరుస బేస్ సంఖ్యలు మొత్తం మనం డైరెక్ట్గా ప్లస్ చేయాలంటే చేయొచ్చు. సో 5 అయితే చేయొచ్చు, ఒక 10, 20 అయితే మనం చేయలేం కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాము, దీనికి ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి, n బేస్ సంఖ్యలు మొత్తం n². సో n² అంటే ఇక్కడ n 5. సో ఫార్ములా 5² 25. సో సరాసరి ఫార్ములా సింపుల్ ఎంత అంటే 5. మనం ఎంతైతే n 5 అన్నామో ఆ సరాసరి కూడా అంతే అనమాట. ఇది బేస్ సంఖ్యల గురించి. సో మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి చిన్న చిన్నవి రైల్వే ఎగ్జామ్స్కి కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ చిన్న బేసిక్ మెథడ్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ.